నమస్కారం. ఆధ్యాత్మిక విశేషాలు కార్యక్రమానికి స్వాగతం. ఆధ్యాత్మిక విశేషాల్లో భాగంగా ఇవాళ మనం ఆషాఢ మాసంలో జరుపుకునే వ్రతాల్లో వ్యాస పూర్ణిమ గురించి తెలుసుకుందాం. వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బ్రహ్మశ్రీ చల్లా శ్రీనివాస శర్మ గారు, పంచాంగకర్త, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి, ఇంద్రకీలాద్రి, విజయవాడ. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. వ్యాస పూర్ణిమ అంటే ఇది అందరికీ బాగా తెలిసిందే, కానీ ఈ వ్యాస పూర్ణిమ వ్రతం కూడా చేస్తారా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. అంటే ఆ రోజు మామూలుగా ఏదో పూజా విధానం కానిస్తారు, కానీ దీన్ని ప్రత్యేకించి ఒక వ్రతంగా చేసుకోవాలా ఏంటి? యా మూలం సచరాచరస్య జగత పుంస పురాణీ సఖి వ్యక్తాత్మ పరిపాలనాయ జగతాం ఆప్తావతారస్థితిః దుష్టధ్వంస సధిష్టదాన విదయే నానాసనాధ్యాసిని శ్రీశైలాగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. ఆషాఢే పౌర్ణిమాస్యాం తు సంధ్యాకాలే సమాగతే సంకల్ప్య పూజయే దేవీం కోకిలాఖ్యాం సుఖాయ వై. పౌర్ణమాస్యాం ఉమానాద స్వపతే చర్మ సంస్తరే వయ్యాఘ్రే చ జటాభారం సం ఉద్గ్రద్యాహి అర్ష్మణాః. అంటే ఆషాఢ పూర్ణిమ రోజున వ్యాస పూజ చేయాలని చెప్పేసి మనకి చెప్పబడుతూ ఉంది. ఈ వ్యాస పూజను పరదినమునందు 2 ముహూర్తముల కాలం, అనగా 4 గడియలు కనుక పూర్ణిమ ఉన్నట్లయితే, పరదినం అంటే ఏ రోజైతే పౌర్ణమి అనుకుంటున్నామో పౌర్ణమి ఈరోజు ఉదయం కనీసం 4 గడియలన్నా ఉండాలి అంటున్నాడు. మిగిలిందంతా నిన్ననే ఉంటుంది పౌర్ణమి, నిన్నటి రోజునే ఉంటూ ఈ రోజున 4 గడియలు ఉంటేనే ఈ రోజున దాన్ని మనం ఆచరించాలని చెప్పబడుతూ ఉన్నది. అంటే ఆ విధంగా లేకున్నట్లయితే కనుక ఒకవేళ 4 గడియల కంటే కూడా తక్కువ సమయమే పౌర్ణమి గనక ఉన్నట్లయితే పరదినమున పూర్వదినాన్నే ఈ వ్యాస పూర్ణిమని వ్రతాన్ని ఆచరించాలి అని చెప్పబడుతూ ఉన్నది. అట్లానే 3 ముహూర్తముల కంటే తిథి అధికముగా ఉన్నప్పుడే అది పర్వం అవుతుంది. ఎప్పుడు కూడా 3 ముహూర్తముల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే అది పర్వంగా తీసుకుంటాం. మనం తిథి ఉన్నట్లయితేనే దాన్ని పర్వంగా తీసుకుంటాం, లేకపోతే తీసుకో. కాబట్టి అంతకంటే తక్కువైతే కనుక మనకి పనికిరాదు, ఆ రోజు పర్వదినానికి పనికిరాదు. అందుకని యతీశ్వరులు 3 ముహూర్తముల రోజునే ఆచరిస్తారు. యతీశ్వరులందరూ కూడా ఈ రోజున ఈ పర్వానికి చతుర్దశి విద్యయగు పూర్ణిమ గ్రహించకూడదు అని ముఖ్యంగా చెప్పబడింది. అంటే చతుర్దశి ఈరోజు మధ్యాహ్నం వరకు ఉండి మధ్యాహ్నం తర్వాత పౌర్ణమి కనుక వచ్చి ఉన్నట్లయితే ఈ రోజున తీసుకోకూడదు. చతుర్దశితో కూడుకున్నటువంటి పౌర్ణమి అంటే ఒకే రోజు 2 ఉన్నాయి కాబట్టి, కలిసి ఉన్నాయి కాబట్టి చతుర్దశితో కూడుకున్నటువంటి పూర్ణిమని తీసుకోకూడదు. అందుకని పరవిద్దం, అటువంటప్పుడు పరవిద్దం మరుసటి రోజుని తీసుకోమన్నాడు. తీసుకోవాలి. ఇదంతా కూడా ఈ చతుర్దశి రోజునే పరదినం రోజున, అంటే ఆ పరదినం కూడా ఎట్లా ఉండాలి, 3 గడియలకి మించి ఉండాలి. 3 గడియలకి మించి ఉన్నట్టు అటువంటి రోజున ఈ వ్రతాన్ని మనం చేసుకోవాలి. ముఖ్యంగా సముద్రాంట్లో స్నానం చేయాలన్నా కూడా సంకల్పం చెప్పుకొని ఈ పౌర్ణమి రోజునే గురువులకి ఆరాధన, మనకి ఒక అక్షరం నేర్పినా సరే అటువంటి గురువుని సత్కరించుకునేటటువంటి భాగ్యం, గురు ఆశీస్సులు పొందేటటువంటి రోజు కూడా ఈరోజే విశేషమైనటువంటి రోజు. ఈ రోజున అటువంటి గురువులను గనక మనకి ఆశ్రయించి గురువుల సమక్షంలో ఈ రోజంతా కాలం గడిపినట్లయితే విశేషంగా వారికి గురు అనుగ్రహం లభిస్తుంది. అట్టని జాతక చక్రంలో ఉండే గురుగ్రహం బాగలేని వారికి కూడా ఈ గురు అనుగ్రహం లభించి గురుగ్రహం యొక్క దోషం కూడా నివృత్తి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. తప్పనిసరిగా గురువులను కనుక ఆశ్రయించినట్టయితే ఒక్కొక్కసారి మనకి
గురుదశ బాగలేదంటే ఏం చెప్తున్నాం, మంచి బ్రాహ్మణ చూసుకుని వస్త్రదానం చేయరా, లేదా ఈ దానం చేయరా అని చెప్తూ ఉన్నాం మనం. అట్లానే ఈరోజు చేసుకునేటువంటి దానాలన్నీ కూడా, ప్రతి దానము కూడా విలువైనటువంటి రెట్టింపు ఫలితాన్ని ఇచ్చేటటువంటి రోజు ఈ రోజున. సముద్ర స్నానానికి కానివ్వండి, గురుగారు సముద్ర స్నానం, నదీ స్నానం ఈ రోజుల్లో ఎక్కడా లేదు, అప్పుడు ఏం సముద్ర చేయమంటారు? స్నానం, సముద్రాన్ని ఎప్పుడు కడితే అప్పుడు తాకకూడదు, స్నానం చేయకూడదు కూడా సముద్రంలో. ఈ రోజు దానికి ఒక మాత్రం అది పౌర్ణమి రోజు, ఒక పౌర్ణమి రోజునే తాకాలి. స్పృశించాలి తప్పితే. అందుకని ఈ పౌర్ణమి రోజు కనుక సముద్ర స్నానం చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలం కూడా లభిస్తుందని చెప్పి మనకి ఈ వ్యాస పౌర్ణమి రోజు చెప్పబడుతూ ఉన్నది. దానికి ఆల్టర్నేట్ ఏమైనా చెప్తారా? సముద్రానికి వెళ్ళి చేసేంత లేకపోతే గనక గంగాజలం చల్లుకోనైనా మనం చేయొచ్చు. ఇక అది మామూలే. స్నానం అంటే సముద్ర స్నానం అంటే సముద్ర చేయాలి స్నానం అంతే. అంటే ఇప్పుడు చాలా మందికి సాధ్యం కాకపోవచ్చు. అంటే సహజంగా సముద్రాన్ని మనం అనుకోకుండా ఆ దారిలో వెంట వెళ్ళినప్పుడు, ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు స్నానం చేయాలి అనిపిస్తుంది, కానీ ఆ రోజున తాకరాదు. కరెక్ట్. కాబట్టి అందుకని దీన్ని బట్టి ముందుగా ప్లాన్ చేసుకుంటారుగా ఆ ప్రాంతానికి వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరైనా. లేదా ప్రత్యేకించి శక్తి ఉన్నటువంటి వారు బయలుదేరి వెళ్ళి ఈ పౌర్ణమి రోజున చక్కగా సముద్ర స్నానం చేసి సంకల్పం చెప్పుకొని సముద్రం స్నానం చేసుకొని పూజించి సముద్రం ఆ దాన ధర్మాలు చేసుకొని వస్తారు. చక్కగా చేసినట్లయితే మంచి ఫలితం లభిస్తుంది. ఇదే రోజున గురువులకి మంచి వస్త్రాలు దానం పెట్టాలి, గురువు ఆశీస్సులు తీసుకోవాలి, నమస్కరించుకోవాలి, గురువు గారికి గురువు యొక్క ఆశీస్సులు తీసుకోవాలి. తీసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. అట్లానే ఇదే రోజు కోకిల వ్రతము. కోకిల వ్రతం ఏంటి? చాలా వింతగా ఉంది వింటుంటే. అంటే ఇది కూడా ఆషాఢ మాసంలో చేసుకున్నాం, పౌర్ణమి రోజు. ఆషాఢ మాసం నందు పౌర్ణమి రోజున ఈ కోకిల వ్రతాన్ని ఆచరించాలని చెప్తూ పౌర్ణమి దీనికి యాడ్ అవ్వాలి. పౌర్ణమి రోజే. అయితే ఈ పౌర్ణమి సాయంకాలానికి వ్యాపించి ఉన్నటువంటి పౌర్ణమిని మాత్రమే తీసుకోవాలి. అంటే ఉదాహరణకి ఈరోజు ఉదయం 11 గంటల వరకు పౌర్ణమి ఉందనుకోండి, అంటే నిన్న మధ్యాహ్నం వస్తేనే ఈరోజు 11 గంటల వరకు పౌర్ణమి ఉంటుంది. కాబట్టి అప్పుడు పౌర్ణమి ఎప్పుడు ఆచరించాలి? కోకిల వ్రతం నిన్నటి రోజున ఆచరించాలి, సాయంత్రం పూట. కాబట్టి ఈ సాయంత్రం అంటే చంద్రోదయానికి ఉన్నటువంటి పూర్ణిమని తిథిని తీసుకోమంటాడు కోకిల వ్రతానికి. అంటే సంధ్యాకాలమందు కోకిల అనేటటువంటి పేరు కలిగినటువంటి దేవిని మనం ఆరాధన చేయాలి. కోకిల అనేటటువంటి దేవిని మనం ఆరాధన చేయమంటాడు. అది సంధ్యాకాలమందు సాయంత్రం పూట ఆరాధన. అందుకని ఆ సంధ్యాకాలంలో పూర్ణిమ తిథి వ్యాపించి ఉండాలి. అటువంటి రోజున మనము ఈ కోకిలాదేవిని గనక ఆరాధన అని పేరు కలిగినటువంటి అమ్మని గనక ఆరాధన చేసుకున్నట్టయితే సర్వ సుఖములు కలుగుతాయి అని మనకు హేమాద్రిలో చెప్పబడుతుంది గ్రంథంలో. అట్లానే భవిష్య పురాణంలో కూడా మనకు ఈ విషయం గురించి మనకు చెప్పబడుతుంది. పూజ అంటే శక్తి మేరకు షోడోపచార పూజలు చేసుకోవటమే. మామూలుగా చేసుకున్నట్లయితే విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి, ఐశ్వర్యం లభిస్తుంది, సుఖ సంతోషాలు ఉంటాయి, కుటుంబం సుఖంగా ఉంటుంది. అవును, సర్వ సుఖాల కొరకు చేయాలంటాడు కోకిల. ఇది కూడా ప్రతి నెల ఒకవేళ మీరు చెప్పినట్టుగా ఆ చంద్రోదయానికి ఉన్నటువంటి పౌర్ణమితో కాదు, ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి రోజున సాయంత్రానికి వ్యాపించి ఉన్నటువంటి పూర్ణిమ రోజున మాత్రమే ఈ కోకిల వ్రతాన్ని ఆచరించాలి. అయితే ఇది ఇంకా సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి ఆచరిస్తే తప్పేమీ లేదు, ఒకేసారి వస్తుంది కాబట్టి ఖర్చుతో పని లేదు. చక్కగా చిన్న చిన్న ద్రవ్యాలుగా ఇంట్లో పూసేటటువంటి చెట్లకు పూసేటువంటి పుష్పాలైన ఫలము, అగరబత్తులు, కర్పూరం, చిన్న చిన్నవి, పెద్ద ఖర్చు లేదు, అందరూ ఆచరించదగినటువంటిది. దీనికి కూడా ఉపవాసం ఏమైనా ఉండాలా? ఏమి లేదు, మామూలుగా చేయొచ్చు. అంటే మామూలుగా ఆ సాయంత్రం పూట పూజ చేసుకుని ఉంటే సరిపోతుంది. చాలా చక్కగా వివరించారు కోకిల వ్రతం గురించి. గురుగారు, శివశయన వ్రతం అంటూ ఉంటారు కదా, ఏంటి దీని ప్రత్యేకత? ఎలా ఆచరించాలి? దీనికి కూడా ఉపవాసాలు, ఆచారాలు, నియమ నిబంధనలు ఏమైనా ఉంటాయా?
ఈ పౌర్ణమి రోజునే సాయంకాలం వ్యాపనంగా తిథి ఉన్న రోజున ఈ శివసేన వ్రతాన్ని ఆచరించాలి. పేరు కలిగినటువంటి నామం అంటే శివసేన వ్రతం అనేటటువంటి పేరు కలిగినటువంటి వ్రతాన్ని ఈ పూర్ణిమ తిథి వ్యాపించి ఉన్నటువంటి, ఇది సాయంత్రానికి సంధ్యాకాలానికి ప్రదోషకాలానికి వ్యాపించి ఉన్నటువంటి పూర్ణిమ రోజు తీసుకోవాలి. ఇందాక చెప్పినట్లుగా సాయంత్రానికి. అంటే ఈ పూర్ణిమ రోజున సాయంకాలం సదాశివుడు వ్యాఘ్ర చర్మం పైన, ఈ పూర్ణిమ రోజున సాయంకాలం పూట సదాశివుడు వ్యాఘ్ర చర్మం పైన జటాభారమును పెట్టి పాము చర్మముచే అంటే సర్పంచే కప్పుకొని శయనిస్తూ ఉంటాడు శివుడు. అంటే వ్యాఘ్ర చర్మంపై జటా భారాన్ని పెట్టి పాముని సర్పంతో కప్పుకొని శయనిస్తూ ఉంటాడు. అందుకని ఇది శివశయనము వ్రతము అని చెప్పి మనకి పిలువబడుతూ ఉంది. ఈ ఆషాఢ పూర్ణిమ రోజున ఈ శివశయన వ్రతం రోజున అన్నదానాలు కానీ విశేషంగా చేయాలి. ఈ రోజున చేసినట్లయితే విశేషమైనటువంటి పుణ్యం కలుగుతుంది. దానానికి పూర్ణిమని పరవిద్దుగా గ్రహించమన్నాడు. అంటే సాయంత్రం పూట శివశయన వ్రతం చేస్తే, అంటే సాయంత్రం 4 గంటల నుంచే తిథి ఉందనుకోండి, ఒకవేళ ఈరోజు నిన్నటి సాయంత్రం 4 గంటల నుంచి ఈరోజు వరకు ఉన్నట్లయితే దానం అనేటటువంటిది నిన్న చేయకూడదు. నిన్న అర్చన మాత్రమే చేసుకొని, పూజ మాత్రమే చేసుకొని సాయంత్రానికి మరుసటి రోజైనటువంటి ఈ మరుసటి రోజుగా దానాదులు చేసుకోవాలి, అన్నదానాదులు అనేటటువంటివి. ఇది విధానం. అంటే పూర్ణిమ పూర్వవిద్ధనేమో అర్చన చేసుకొని పరవిద్ధగానేమో దానాలు చేసుకోవాలి. ఇటువంటి ఆ రోజున చేసేటటువంటి అన్నపానాదులు దానాలు చేసినవి ఏవైనా సరే నరుడికి, మానవుడికి ఎటువంటి పుణ్యఫలం వస్తుందా అంటే అక్షయ ఫలములు పొందుతాయని విష్ణు పురాణం చెబుతుంది. అక్షయ పుణ్యఫలాలు, అక్షయ పాత్ర ఎలా ఉంటుందో అది అక్షయ పుణ్యఫలాలు పొందుతాయని చెప్పేసి విష్ణు పురాణంలో చెప్పబడుతూ ఉన్నది. శివ సంబంధమైనటువంటి శివసేన వ్రతం అనేది విష్ణు పురాణంలో మనకు చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి చాలా తేలికైనటువంటిది, సులభమైనటువంటి మార్గంలో మనకు వ్రతాలు ఉన్నాయి. ఇంతకంటే ఏం కావాలి? అక్షయ ఫలితాలు వస్తా అంటే ఎవరు చేయకుండా ఉంటారు. చక్కగా భావం ఇష్టంగా చేయాలి. ఇది చేసినట్లయితే చక్కగా అన్ని విధాల సర్వసుఖాలు కలుగుతాయి, అక్షయ పుణ్యఫలము లభిస్తుంది. చాలా చక్కగా వివరించారు. ఇవాళ కోకిలా వ్రతం, అలాగే శివసేన వ్రతం, అలాగే వ్యాస పూర్ణిమ, ఈ ఆషాఢ మాసంలో జరుపుకునే వ్రతాల గురించి. అట్లానే ఇదే ఆషాఢ మాసంలో బహుళ ద్వితీయ రోజు కూడా ఇందాక మనం చెప్పుకున్నాం చాతుర్మాస్య ఇదని చెప్పేసి. అట్లానే ఈ బహుళ విధియ రోజు కూడా చాతుర్మాస్య ద్వితీయ అని చెప్పేసి అని పేరుతో యతీశ్వరులకి జరుపుకుంటూ ఉంటారు, దీక్షను ప్రారంభిస్తూ ఉంటారు. అంటే ఈ అంటే ఒక రకంగా చెప్పంటే ఆషాఢం, కార్తీకం, ఫాల్గుణ మాసాల్లో కృష్ణపక్ష విధులు కూడా చాతుర్మాస్య ద్వితీయాదులుగా మనకి మహర్షులు చెప్పి ఉన్నారు. కాబట్టి ఈరోజు కూడా ఈ ఆషాఢ బహుళ ద్వితీయ రోజు కూడా చాతుర్మాస్య ద్వితీయని జరుపుకుంటారు, చేసుకోవచ్చు. అది అందుకే మాసాలు కూడా చెప్తాం జరిగింది. చాతుర్మాస్య ద్వితీయ అనేది ఎప్పుడెప్పుడు అంటే ఆషాఢం, కార్తీకం, ఫాల్గుణ మాసాల్లో, ఈ 3 మాసాల్లో ముఖ్యమైనవి. ఇది కూడా అంటే ఈ యతీశ్వరులు చేసుకునేటటువంటి ఈ మాసాల్లో ఇలాంటివన్నీ పూజలు, ఆచారాలు ఇవన్నీ ఆచరిస్తే మనకు చాలా మంచి ఫలితాలు చేసుకునేటటువంటివి. సన్యాసులు సన్యాసాశ్రమాన్ని స్వీకరించినటువంటి వారు చేసుకునేటటువంటి, దీక్ష తీసుకునేటటువంటివి పూజలు. చాలా చక్కగా వివరించారు గురువుగారు. అంటే ఎలా చేసుకోవాలి ఏంటి, చాలా సులువైన విధానంలో
ప్రజలకి అర్థమయ్యే విధంగా ఇవాళ మీరు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. చూశారు కదా, మనం ఇవాళ వ్యాస పూర్ణిమ అలాగే కోకిల వ్రతము, శివసేన వ్రతం గురించి చాలా చక్కగా వివరించారు గురువుగారు. మీకు అందుబాటులో ఉండేవే అన్ని వస్తువులు కూడా మరి సులువుగా ఉంటుంది కాబట్టి చేసుకొని మంచి పుణ్య ఫలితాలు లభిస్తాయి కాబట్టి చేసుకోండి. ఇది వాళ్ళ ఆధ్యాత్మిక విశేషాలు కార్యక్రమం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.